కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు కౌరవులు పాండవులు కౌరవసేన పాండవసేన ఎదురెదురుగా నిలబడ్డారు. అప్పుడు ధర్మరాజు కౌరవసేనలో ఉన్న కురు వృద్ధులకి వారి ఆచార్యులకి అందరికీ ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టి యుద్ధంలో గెలవాలి అని ఆశీర్వదించమని కోరాడు. వాళ్ళలో భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, అలాగే కృపాచార్యుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళే గెలుస్తారు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత ధర్మరాజు కౌరవసేనని చూస్తూ, ఇప్పటికీ ఎవరైనా సరే అటువైపు నుండి మా వైపు వచ్చి యుద్ధం చేయాలి అనుకుంటే నేను వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. దయచేసి అలా ఎవరన్నా మా వైపు రావాలి అనుకున్న వాళ్ళు రండి అని ప్రకటన చేశాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా కౌరవసేన నుండి యుయుత్సుడు వచ్చి పాండవ సేనలో చేరాడు. ఆ యుయుత్సుడు మాత్రమే 100 మంది కౌరవులు చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉన్నాడనమాట. బ్రతికి ఉన్న ధృతరాష్ట్ర కుమారుడు ఆ ఒక్కడే. ఇంతకీ అసలు ధృతరాష్ట్రుడికి యుయుత్సుడు ఎలా పుట్టాడు? ఈ విషయం మీకు తెలిస్తే కమెంట్ చేయండి.